హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ రోజు నేను ఒక మంచి టాపిక్ తో మీ ముందు రావడం జరిగింది అనమాట. సో టాపిక్ వచ్చేసి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, తక్షణ తృప్తి. ఈ టాపిక్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, అయితే ఇప్పుడు లోకం మొత్తము దీని చుట్టే తిరుగుతుంది. సో ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోవాలి, అంటే రాత్రికి రాత్రే స్టార్ అయిపోవాలి, రాత్రికి రాత్రే అంబానీ అయిపోవాలి. సో ఇవన్నీ కలలుగా అంటూ ఉంటారు. కానీ ఇవన్నీ సాధ్యమా అన్నది ఒకసారి మనం ఆలోచించాలి. ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే ఇప్పటిదిప్పుడే మనం అవ్వాలని చెప్పేసి అనుకుంటూ ఉంటారు చాలా మంది. సో అందుకోసమే చాలా మంది ఇప్పుడు అన్సక్సెస్ఫుల్ పీపుల్ అండ్ సక్సెస్ఫుల్ పీపుల్ కి అదే తేడా అనమాట. సో చాలా మంది 95% అనేది చాలా మంది సక్సెస్ కావట్లేదు. ఎందుకంటే ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అంటే తృప్తి కోసం, తక్షణ తృప్తి కోసము మిగతా అన్ని వదిలేసుకొని కాలం గడిపేస్తూ ఉంటారు అనమాట. సో ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి అని అంటే, ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్ గా మనం చూద్దాము. ఒక ఫేస్బుక్ లోకి మనం వెళ్ళాం అనుకోండి, ఒక 5 నిమిషాలు అని చెప్పేసి మనం ఫేస్బుక్ ఓపెన్ చేసాం అనుకోండి, అది 2 hours దాకా మనము అదే స్క్రోల్ చేసుకుంటా అన్ని చూసుకుంటా వెళ్తా ఉంటాం. అదే ఒక వాట్సాప్ లో ఎవరో మెసేజ్ పెట్టారని చెప్పేసి మనం వాట్సాప్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాం. కానీ ఆ చాటింగ్ లో మునిగిపోయి ఒక 2 hours దాకా వెళ్ళిపోతా ఉంటది. అండ్ తర్వాత ఇప్పుడు మ్యాచెస్ జరుగుతున్నాయి కదా, మ్యాచెస్. సో మ్యాచెస్ కూడా అంతే. అదే ఒక 5 minutes చూద్దామని చెప్పేసి మనం చూస్తామా, అది ఓల్డ్ మ్యాచ్ మొత్తం, అంటే మ్యాచ్ మొత్తం అయిపోయేదాకా అట్లనే చూస్తూ ఉంటాం. ఏదైనా మూవీ మనం చూద్దామని చెప్పేసి ఓపెన్ చేస్తాం అనుకోండి నెట్. సో ఆ మూవీ ఒక 5 minutes చూద్దాంలే అని చెప్పేసి అనుకుంటాం. కానీ మొత్తం ఆ మూవీ మొత్తం అయిపోయేంత వరకు చూస్తూ ఉంటాం. అంటే ఇదంతా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్. సో ఎప్పుడైతే మనము ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ నుంచి బయటపడతామో, ఆ తక్షణ తృప్తి మనకు ఎప్పుడైతే ఉంటుందో మిగతా మనం ఏ సాధించలేం. లైఫ్ లో మనం ఏదైనా సాధించాలంటే ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ ఇలాంటివి మనం కంట్రోల్ చేసుకోవాలి. సో మనము ఇలాంటి వాటిని మనం ఎప్పుడైతే కంట్రోల్ చేసుకుంటామో, సో ఫ్యూచర్ లో మనము ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. మన లైఫ్ లో ఎప్పుడు గానీ ఇలాంటివి మన పక్కనే ఉంటాయి అనమాట. సో మనల్ని డిస్టర్బ్ చేయడానికి, డిస్ట్రాక్ట్ చేయడానికి ఇవి మన పక్కనే ఉంటాయి, అంటే మనతో పాటే ఉంటాయి అనమాట. సో ఇవి మొబైల్ మనతోనే ఉంటది. ఈ మొబైల్ మనతో ఏ విధంగా యూజ్ చేస్తున్నాం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దాంట్లో మనము మంచి నేర్చుకోవచ్చు, చెడు నేర్చుకోవచ్చు. సో కాబట్టి వీటితో మనం జాగ్రత్త ఉండాలి. మన లైఫ్ లో ఏదైనా అచీవ్మెంట్, ఏదైనా సాధించాలని చెప్పేసి అనుకున్నప్పుడు ఇలాంటి వాటిని మనం దూరం పెట్టాలి. సో సక్సెస్ఫుల్ పీపుల్ ఎప్పుడు గానీ ఈ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ చుట్టూ అయితే తిరగారనమాట. సో ఇలాంటి వాటిని వాళ్ళు కంట్రోల్ చేసుకుంటారు అనమాట. సో వాళ్ళు వాళ్ళకి తెలుసు ఏది చేస్తే మనం సక్సెస్ అవుతాం, ఏది చేయకపోతే మనం సక్సెస్ కాము అనేది వాళ్ళకి చాలా బాగా తెలుసు. కాబట్టి వాళ్ళు ఇలాంటి వాటి జోలికి వెళ్ళారనమాట. సో ఇంకోటి ఏంటి అంటే, ఇప్పుడు సక్సెస్ఫుల్ పీపుల్ వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తూ ఏం వెళ్ళరు. సో వాళ్ళు మెయిన్ గా ఏంటి అంటే ఇవన్నీ వాటిని కంట్రోల్ చేసుకుంటారు. వాళ్ళ డే మొత్తం బోరింగ్ గానే ఉంటది. వాళ్ళని మనం చూస్తే అదే ఏంది రొటీన్ చేస్తా ఉన్నాడు, ఏంది రొటీన్, అదే పని అని చెప్పేసి మనం అనుకుంటాం. వాళ్ళకు కూడా అంటే వాళ్ళకు అనిపించినా గానీ వాళ్ళకి ఇష్టం అది ఆ రొటీన్ గా. వాళ్ళు సక్సెస్ఫుల్ కావాలంటే వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూ ఉండాలి. వేరే వాటి మీద దృష్టి పెడితే వాళ్ళు కూడా మనలాగానే అయిపోతారు కదా. సో కాబట్టి వాళ్ళ లైఫ్ మొత్తం బోరింగ్ గానే ఉంటది. కానీ వాళ్ళు ఒక టైంకి సక్సెస్ అనేది అవుతా ఉంటారు అనమాట. సో వాళ్ళు నేను కొంతమంది చూశాను అనమాట. సో వాళ్ళు అంటే ఒకటే వర్క్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు అనమాట. సో వేరే వాటిని పట్టించుకోరు, అంటే ఫ్రెండ్స్ దగ్గర కూడా పోరు, అంటే అంటే ఫిలిమ్స్ కానీ లేకపోతే ఏదైనా చిల్లర మాటలు, అంటే ఫ్రెండ్స్ తో ఏదైనా మాట్లాడదామన్నా కూడా రారనమాట. సో అంటే వాళ్ళు ఒకటే వర్క్ మీద ఉంటారు అనమాట. నేను ఒక 2-3 చూశాను. సో వాళ్ళు ఎప్పుడు అంటే బిజినెస్ గురించో లేకపోతే ఏదో ఒక దాని గురించో మాట్లాడుతూ ఉంటారు అనమాట. నేను సడన్ గా మనం చూసేసరికి వాళ్ళు ఒక కంపెనీలో ఒక మంచి CEO పోస్ట్ లో ఉన్నాడు అనమాట. నాయన నేను షాక్ అయిపోయాను. తర్వాత మా ఫ్రెండ్ వాళ్ళని అడిగాను, అరే అతను మామూలుగానే ఉండేవాడు కదరా, మొన్న రీసెంట్ గా వాళ్ళతో ఏదో బిజినెస్ గురించి మాట్లాడేవాడు, ఇది సడన్ గా అక్కడ వెళ్ళిపోయాడంటే. సో మళ్ళీ అప్పుడు అర్థమైంది నాకు, మా ఫ్రెండ్స్ తో నేను మాట్లాడినప్పుడు అప్పుడు అర్థమైంది. సో అంటే అతనికి అది ఇంట్రెస్ట్, ఇక వేరే వాటి జోలికి వెళ్ళాడు అనమాట. అంటే ఏదైనా డిస్టర్బ్ చేయడానికి ఫేస్బుక్ కానీ ఇలాంటి ఏదైనా వేరేటి ఉంటాయి కదా, సో అలాంటి జోలికి వెళ్ళేటోడు కాదు అంటే మేము చూసినప్పుడు. సో కాబట్టి ఆయన ఒకటే ఫోకస్, నేను ఏదో ఒకటి కావాలి అని చెప్పి ఆయన ఏదో ఒక గోల్ పెట్టుకున్నాడు. సో ఆ గోల్ ఎలాంటి డిస్ట్రాక్షన్స్ వచ్చినా గానీ వాటిని పట్టించుకోకుండా సో దాని దారిలో వెళ్ళాడు అనమాట. సో కాబట్టి అతను ఆ పొజిషన్ లో ఉన్నాడు.
సో మనం కూడా ఫ్రెండ్స్ మనకు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ గురించి మనం ఎప్పుడైతే ఆరాట పడతామో లేకపోతే దాని చుట్టే మనం తిరుగుతామో మన లైఫ్ లో అయితే సక్సెస్ అనేది మనం చూడమన్నమాట. మన లైఫ్ లో ఏదైనా కావచ్చు, మీ లైఫ్ లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లో అంటే ఎలాంటి చాలా మందికి ఈ అంటే సోషల్ మీడియా అయితే అడిక్ట్ అయిపోతుంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది సోషల్ మీడియాకి అడిక్ట్ అయిపోతున్నారు. సో దాంట్లోంచి మీరు బయటపడితే కనుక మీ లైఫ్ లో సక్సెస్ కావచ్చు. సో చాలా మంది ఈ మ్యాచెస్ వస్తున్నాయి కదా, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో ఎగ్జామ్స్ చదువుకోకుండా ఈ మ్యాచ్ అనేది చూస్తున్నారు. సో మీకు ఏది ఇంపార్టెంట్ అది మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో మీరు ఈ మ్యాచ్ చూడకపోయినా ఏం కాదు, మీరు తర్వాత నెట్ లో కూడా చూసుకోవచ్చు. కాబట్టి మీరు ఎగ్జామ్ పోతే మళ్ళీ ఎగ్జామ్ సప్లిమెంటరీ రాస్తారు కానీ సో ఎగ్జామ్ పోతే మళ్ళీ ఆ సప్లిమెంటరీ రాయాలి, పెద్ద కష్టం కదా. సో ఈ ఎగ్జామ్ కి మీరు ముందు ప్రిపేర్ అయ్యేసి మంచిగా చదువుకొని మంచిగా రాస్తే లైఫ్ లో మీకే చాలా ఇంపార్టెంట్. సో మీకు మ్యాచ్ ఇంపార్టెంటా ఎగ్జామ్స్ ఇంపార్టెంట్ అంటే ఎగ్జామే ఇంపార్టెంట్. సో మీరు ఒకసారి కూర్చొని అనలైజ్ చేసుకోండి. సో చాలా మంది ఇదే ప్రాబ్లమ్ తో భయపడుతున్నారు. సో ఇప్పుడు ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఇప్పుడు మ్యాచెస్ ఉన్నాయి. సో మ్యాచ్ ఒక 5 నిమిషాలు చూద్దామని చెప్పేసి అనుకుంటారు కానీ మొత్తం చూస్తూ ఉంటారు. సో ఇలాంటి ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఇప్పుడు ప్రజెంట్ యూత్. సో కాబట్టి దీనిలోంచి బయటపడితే కనుక మీ లైఫ్ లో కొంచెమైనా లేకపోతే మంచిగా అంటే వీటన్నిటిని మీరు పక్కన పెడితే కనుక తప్పకుండా మీ లైఫ్ లో మంచి సక్సెస్ఫుల్ లైఫ్ అయితే మీరు లీడ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు డైలీ కావాలనుకుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.